హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఈ రింగ్ ఒకటి మీకు చూపిద్దాం అన్నట్టుగా ఈ వీడియో. చాలా బాగుందండి ఇది. అంటే వాచ్ రింగ్ అంటారు కదా! సో, అలా అయితే ఉంది. ఇదేంటంటే మనము చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం సైజు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చనమాట. అండ్ రింగ్ ఎలా ఉంటే ఈ మధ్య పెద్ద రింగ్స్ పెడుతున్నారు కదా! సో, సేమ్ అలాగే ఉంది. అండ్ దానికి చుట్టూ ఇలా వైట్ అండ్ పింక్ స్టోన్స్, లైట్ గ్రీన్ కూడా వచ్చాయి. నాకైతే చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా మింత్రాలో కూడా అవైలబుల్ ఉంది. మీషోలో కూడా ఉంది. బట్ మీషోలో కొంచెం ప్రైస్ తక్కువ ఉంది. అంటే హౌ ఫార్ ఐ విల్ యూజ్ అనేది తెలీదు కదా! సో, అలా అని చెప్పేసి అయితే తెప్పించాను. పెట్టుకుంటే అయితే ఇలా ఉందండి. భలే క్యూట్‌గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. సో, 232 రూపీస్ అండి. నేను దీని కోడ్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇవాళ స్నాక్ ఏంటి అంటే కొత్తగా ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేశానండి. సో, దానికి ఏంటంటే ఫస్ట్ ఆలు ఏంటి ఫుల్‌గా ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ ఏసేసి నేను నానబెట్టేసాననమాట. ఎందుకు అంటే మనకి పొట్టుతో పాటు చేసేస్తున్నాం కదా! సో, అలా అని చెప్పేసి అలా నానబెట్టేసాను. నానబెట్టేసిన తర్వాత ఇవి కొంచెం మనం సన్నగా కట్ చేసుకోవాలి. అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా కట్ చేస్తామో అలా చేసినా ఓకే. లేదు అంటే కొంచెం పెద్దగా వెడ్జెస్‌లాగా చేస్తాం చూడండి. సో, అలా చేసినా కూడా ఓకే. మన ఇష్టము. అది ఇంకా డిపెండ్స్ అండి. సో, ఇంకా అలా అని చెప్పేసి అయితే కట్ చేశాను. ఒక 3 అయితే ఆలు తీసుకున్నాను. ఎందుకంటే అందరికీ నచ్చుతాయి గదా! సో, కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే బెటర్ అన్నట్టుగా అయితే తీసుకున్నాను. సో, ఇవేంటంటే సేమ్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్‌కి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీ వచ్చేటప్పటికి నేను ఎయిర్ ఫ్రైయర్‌లో చేస్తున్నాను. సో, ఆయిల్ అంత అయితే ఉండదు. లైట్‌గా ఆయిల్ పైన స్ప్రింకిల్ చేయడమే. అండ్ విత్ మనము పొట్టు కూడా ఏసేస్తున్నాం కాబట్టి కొంచెం న్యూట్రిషన్. సో, దాంట్లోకి ఏంటి అంటే కొంచెం సాల్ట్, కారం పొడి వేస్తున్నాను. అండ్ తర్వాత ఏంటంటే పెప్పర్ వేసాననమాట. వైట్ పెప్పర్. సో, వైట్ పెప్పర్ ఏస్తే కూడా టేస్ట్ చాలా బాగుంది. అండ్ ఇవేంటంటే చిల్లీ ఫ్లేక్స్. అండ్ కొంచెం ఏంటి అంటే ఒరిగానో ఉంటుంది కదండీ! సో, ఒరిగానో కూడా వేసాను. ఇది కొంచెం కార్న్‌ఫ్లోర్. కార్న్‌ఫ్లోర్ వేస్తే ఏంటి అంటే కొంచెం గట్టిగా ఇలా పట్టుకుంటది. ఇవన్నీ కొంచెం మిక్స్ అవ్వడానికి ఆయిల్ పడుతుంది కదండీ! సో, అలా అని చెప్పేసి ఆయిల్ కూడా వేసేసి కొంచెం అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకుంటే కూడా కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ వస్తుంది. ఎప్పుడూ ఒకటేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా అట్లా ట్రై చేద్దాం అన్నట్టుగా అయితే చేశాను. సో, ఇంక అలా పెట్టేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలా ఉంచాలండి. అంటే జస్ట్ మనకి కొంచెం అది మ్యారినేట్ అవ్వడానికి అట్లా అనమాట. సో, అలా అయిన తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్‌లలో పెట్టేసుకోవడమే అండి. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో వేస్తేనేమో కొంచెం ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ అసలు మంచిది కాదు అంటున్నారు కదా! సో, అందుకే ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే ట్రై చేశాను. సో, ఇంకా ఎయిర్ ఫ్రైయర్‌లో మొత్తం ఒక దాని మీద ఒకటి కాకుండా కొంచెం అలా పెట్టేశాను. సో, నాకైతే ఒకటేసారికి అన్నీ రాలేవండి. ఒక 2 టైమ్స్ అయితే పెట్టాల్సొచ్చింది. ఎందుకంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువైతే చేశాను కదా! సో, అలా అని చెప్పేసి. అండ్ దీనిపైన ఏంటంటే కొంచెం మనం ఇలా ఆయిల్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎయిర్ ఫ్రైయర్‌లో నేనైతే 160 డిగ్రీస్ ఒక 10 మినిట్స్‌కి అయితే సెట్ చేసి పెట్టానండి. సో, ఇంకా అలా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 10 మినిట్స్ పెట్టాం కదా! ఒక 5 మినిట్స్ తర్వాత ఏంటి అంటే తీసి మళ్ళీ ఒక్కసారి ఇలా కలిపేసుకోవాలి. ఎందుకంటే ఒకటే సైడ్ అవుతాయి. ఇంకొక సైడ్ అవ్వవు కదా! సో, అలా కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్‌కి అయితే అయిపోతాయండి. ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. సో, నేను ఇంకా ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసేసాను. యూ క్యాన్ హ్యావ్ దిస్ విత్ సాస్ లేదు మయోనీస్ రెండిటితోనూ చాలా బావుంటుంది. లేదు ఒట్టిగా తిన్నా కూడా బానే ఉందండి. అంటే పెప్పర్ ఆ ఫ్లేవర్స్ అన్నీ చాలా బాగా అనిపించినాయి నాకైతే. అండ్ ఇంకా ఇవాళ మార్నింగ్ లంచ్ బాక్స్‌కి అయితే ఇలా చేశాను. అంటే పులిహోర చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. సో, నిమ్మకాయ పులిహోర ఉంటుంది కదా! చాలా ఈజీగా అయిపోతుంది. సో, ఇంక ఇవాళ అలా చేశాననమాట. ఇంకా పులిహోర అండ్ కొంచెం క్యూకుంబర్ అయితే సలాడ్ కింద పెట్టానండి. సో, అదే అనమాట. అంటే చేసి చాలా రోజులైంది. తిని కూడా చాలా రోజులైంది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బై బై.